ఫ్రెండ్స్ లేదా? అవును, ఎందుకు వచ్చింది డౌట్ నీకు నా ఫ్రెండ్స్ గురించి? అంటే తాగుతారు, ఫ్రెండ్స్ దగ్గరికి పోతున్నాను ఎప్పుడు చెప్పారు, ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నాను కూడా ఎప్పుడు నేను వినలేదు. సో, దట్ అందుకే అడుగుతున్నా. అవునా? ఉండేవారు ఇంతకుముందు, కానీ అందరిని అవాయిడ్ చేసుకున్నాను, వద్దనుకున్న ఫ్రెండ్షిప్. ఏ? ఎందుకంటే ఫ్రెండ్స్తో విసిగినా నేను బాగా. సో వద్దనుకున్నాను కంప్లీట్ ఫ్రెండ్షిప్. సో ఆ ఫ్రెండ్స్ కంటే కూడా ఇంట్లో టైం స్పెండ్ చేయడమే నాకు ఇప్పుడు మంచిగా ఉంది. ఎందుకు అంటే చిన్నప్పుడు నేను చదువుకునేప్పుడు నాతో పాటు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, పేరొద్దు. అప్పుడు ఆ పిల్లోడు ఏం చేసేవాడు అంటే మంచోడే, చాలా మంచోడు. చదువుకునే టైంలో ఏం చేశాడంటే సాయంత్రం 7:30, 8, 9 గంటల వరకు ఆడుకుందామని తీసుకుపోయాడు. నాకు బాగా టైర్డ్ అయ్యేవాడిని. 9:30కి తిరిగి పడుకున్నాను. ఆ పిల్లోడు 11:30కి లేచి అప్పుడు చదువుకునేవాడు అనమాట. సో అప్పుడు కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను. అంటే ఎందుకు ఆ చదువు కోసము చదువుకుంటే అయిపోతుంది కదా, చదువుకుందాం అంటే ఇద్దరం చదువుకుంటాం కదా అంటే నన్ను క్రాస్ చేసి ఫస్ట్ క్లాస్ రావడానికి వచ్చాడు. ఫస్ట్ క్లాస్ నాకంటే నేను క్లాస్ థర్డ్ వస్తే అతను ఫస్ట్ వచ్చాడు. నో ప్రాబ్లం. బట్ అది చీటింగ్ మాదిరి అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు. అది కామన్. అది చిన్న చిన్న వాటికి ఫ్రెండ్‌షిప్ వద్దనుకుంటారా? సో స్కూల్ డేస్‌లో జరిగింది. తర్వాత వచ్చేసి నాకు ఏజ్ వచ్చిన తర్వాత అదే బిజినెస్ చేసే టైంలో మంచి పీక్‌లో ఉన్నప్పుడు కొద్దిగా నాకు డ్రింక్ అలవాటు అయింది. అప్పుడు ఏమైందంటే నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్స్ నాతో పాటు స్పెండ్ చేసి, నాతో పాటు కూర్చొని, నాతో పాటు నా డబ్బులతోని నాతో తాగి, తర్వాత బయటికెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే తాగబోతు. నాకు ఇచ్చిన బిడ్డతో నా డబ్బులతో నేను స్పెండ్ చేసిన డబ్బులతో మనం అంటే కామన్‌గా ఫ్రెండ్స్‌కి పెడతాం కదా! సో లైట్‌గా తీసుకున్నా. నాకు ఇచ్చిన బిడ్డ ఏంటంటే వాళ్ళు తాగబోతు. సో అప్పుడు నాకు కూడా డిసప్పాయింట్ అయినా. తాగితే తాగుబోతనుకుంటా తిరిగిపోతారంటారా? అంటారు. బయటోళ్ళు అంటున్నారంటే దానికి అర్థం ఉంటది. సో నాతో కూర్చొని ఈయన బయట పోయి వేస్ట్ గాడు, పని చేయడు, ఎప్పుడు తాగుతుంటాడు. సో తాగినోళ్ళంటే బాగుంటది ఆ వర్డ్ అనేది. నా నా పక్కన కూర్చొని తాగి ఇతనే బయట పోయి నా గురించి బ్యాడ్‌గా చెప్పడము. నాకు అందుకోసం ఆడొక దగ్గర కొద్దిగా డిసప్పాయింట్ అయినా. అందుకోసమే వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇచ్చే టైము ఇంట్లో కేటాయిస్తే హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం కదా, ఫ్యామిలీతో ఉంటాం కదా, ఆ టైం అనేది హ్యాపీగా ఉంటాం కదా. ప్రతిదానికి మనకు అవసరం ఉన్నా అవసరం లేకుండా ప్రతిది పలకరించేది మనకి ఏదైనా ఇబ్బంది అయితే మన కుటుంబ సభ్యులు కదా. సో అందుకోసమే నేను కుటుంబ సభ్యులతో టైం కేటాయించాలనుకుంటున్నా, కేటాయిస్తున్నాను. ఫ్యామిలీ మెంబర్స్‌తో స్పెండ్ చేసే టైం ఓకే. బట్ ఫ్రెండ్స్‌తో నాకు మస్తు హ్యాపీగా ఉంటా అంటారు కదా చాలా మంది. ఎవరన్నారు? అది వాళ్ళకు. అండ్ నిజానికి ఫ్యామిలీ మెంబర్స్‌తో టైం కేటాయిస్తే వచ్చే సంతోషం వేరు. ఎక్కడ ఫ్రెండ్స్‌తో గానీ మిగతా ఎక్కడ కేటాయించినా ఆ ఫీల్ ఉండదు. నిజంగా అనుభవించడానికి ఫ్యామిలీ మెంబర్సే వెల్. నేను నా సజెషన్ అయితే కనుక 100% ఫ్యామిలీ మెంబర్స్ టైం కేటాయించి వాళ్ళతోనే హ్యాపీగా ఉన్నామని చెప్తాను నేను. బోర్ కొట్టదా? ఫ్రెండ్స్‌తో బోర్ కొట్టదా? ఫ్రెండ్స్ అంటే మస్తు అది ఉంటది. ఏముండదు. నిజంగా తీసుకునేతోనికి ఇంట్లో వాళ్ళని ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్‌గా చూసుకోవచ్చు కదా. ఇంట్లో మనకు కావాల్సినవి తీసుకోవచ్చు, మనకు కావాల్సినట్టు మనం వండుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్. మనం ఏదైనా టూర్ పోవాలంటే మనమే ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా సమస్యలు వస్తే మనమే పరిష్కరించుకోవచ్చు. వాళ్ళు ఎవరు పరిష్కరించడం కాదు కదా. సో సాధకాలైనా బాధకాలైనా ఏవైనా కానీ మన ఫ్యామిలీ మనమే పడి ఉంటారు. వాళ్ళు మన కష్టం వచ్చిందంటే బయటికి వెళ్ళిపోతారు. సో నేను అనుభవించింది అదే కదా. ఇక మా ఫ్రెండ్స్‌తో ఏముంటుంది, తాగడానికి తిరిగి తప్ప ఫ్రెండ్స్‌తో ఈరోజు ఫ్రెండ్షిప్ అనేది డొల్లా తాగడం, తినడం, ఎంజాయ్ చేసే వరకే ఫ్రెండ్షిప్. సో నాకు అది వద్దు. ఫ్రెండ్స్ వద్దు, ఫ్యామిలీ వద్దు అని అంటారు. 100కి 1000% అదే చెప్తాను.